అండి ఈరోజు ఒక హ్యాష్ట్యాగ్ యూ తెలుగులో ఒక చిన్న టాపిక్ చూశాను. గరికిపాటి గారి గురించి, గరికిపాటి నరసింహారావు గారి గురించి మన హ్యాష్ట్యాగ్ యూ తెలుగు మీడియం లేడీ ద బెస్ట్ అండి, చాలా మంచి ఆయన అని చెప్తే దాంట్లో కూడా అల్లు అర్జున్ను మన పుష్ప 2 యాక్టింగ్ గురించి క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఆయన యాక్టింగే చేశాడు అని టైప్లో క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంటే ఎక్కడైనా ఒక టాపిక్ రావాలి అంటే ఇమీడియట్గా అల్లు అర్జున్ గురించి ఒక పాయింట్ వేస్తూ ఉంటారు, తర్వాత కేసీఆర్ గురించి ఒక నెడుతూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారి గురించి కొద్దిగా లిప్ చెప్ చేస్తూ ఉంటారు. హ్యాష్ట్యాగ్ యూ తెలుగు మీడియంలో ఇప్పుడే చూశాను, జస్ట్ 5 minutes అయింది చూసి. గరికపాటి నరసింహారావు గురించి ఆయన రావు గారు గరికపాటి వారు అని చెప్పి మంచి మర్యాదగా ఎలా మాడుతుందో తెలియదు. ఆ లెజెండ్ని ఇట్లా అంటుంది ఎవరో చిరంజీవిని అయితే, ఇంకొకడు అల్లు అర్జున్ అయితే ఇలా అంటుంది. కానీ గరికపాటి వారండి అని చెప్పి ఎంత నీట్గా ఉచ్చరించారో, చాలా నిజంగా చాలా మర్యాదస్తురాలు, చాలా నీట్గా మాట్లాడారు, బాగా మాట్లాడారు. గరికపాటి నరసింహారావు గారు ఆయన యాక్చువల్గా ఏంటంటే మన తాడేపల్లి గూడెంలో జన్మించారండి. 1958 అనుకుంటాను తాడేపల్లిగూడెంలో పుట్టారు ఆయన. అక్కడ తాడేపల్లిగూడెం అగ్రహారంలో పుట్టారు. అవధాని కూడా చదివారు. పిహెచ్డి చదివారు ఆయన. పిహెచ్డి ఎంఏ ఫిల్లు అవి చేసి పిహెచ్డి చేసి పద్మశ్రీ 22లో వచ్చింది. టీచర్గా వర్క్ చేశారండి, లెక్చరర్గా వర్క్ చేశారు. కానీ గరికపాటి వారు గారు అని ఉచ్చరించారు మన హ్యాష్ట్యాగ్ యూ తెలుగు లేడీ, ద సూపర్ లేడీ, ఐరన్ లేడీ ఉచ్చరించారు. కాబట్టి నేను దాని గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అగైనెస్ట్ హిమ్ అని కాదు, అగైనెస్ట్ హర్ అని కాదు, అగైనెస్ట్ హ్యాష్ట్యాగ్ యూ అని కాదు. గరికపాటి వారు చాలా మంచివి చెప్తూ ఉంటారు, చాలా మంచివే సూత్రాలు చెప్తూ ఉంటారు. కానీ ఎంతమంది ఆచరిస్తారో ఏమో తెలియదు. కానీ పాలిటిక్స్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా కూర్చారు. ఒకసారి దాని గురించి చెప్తూ వచ్చారు అన్నమాట. ఈయన తాడేపల్లి వెస్ట్ గోదావరిలో పుట్టిన తర్వాత ఆయన చదివి బాగా మంచి ఫిలాసఫర్ అయిన తర్వాత పద్మశ్రీ వచ్చింది. కామేశ్వరి అనే ఆవిడ ఏమంటారో మీరే చెప్పాలి, మ్యారేజ్ చేసుకోలేదు. కామేశ్వరిని మ్యారేజ్ చేసుకోలేదు గరికపాటి నరసింహారావు గారు. నాకు తెలిసి వాళ్ళ ఇంటి పక్కన ఒక అతను ఉన్నాడు, అతను చెప్పాడు కూడా, గరికపాటి వారిని కామేశ్వరి మ్యారేజ్ చేసుకోలేదు. బట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. లివ్ ఇన్ రిలేషన్షిప్ దాని గురించి మన హ్యాష్ట్యాగ్ యూ ఐరన్ లేడీ మాట్లాడరు. ఎందుకని మైనస్ పాయింట్ ఉంటుందని చెప్పి చెప్పుంటారేమో మనకు తెలియదు. కామేశ్వరం గురించి చాలా వాళ్ళ కొడుకే కామేశ్వరిని తిట్టాడు అని చెప్పి, కొడుకు దగ్గరే రెస్పెక్ట్ లేదు ఆమె అని చెప్పేది అనేది ఒక పాయింట్. అది మైనస్ పాయింట్ అట, కొడుకు ఇలా చేస్తే. అదే గరికపాటి వారు వాళ్ళ మదర్కి నమస్కారం చేసి కానీ ఏమి చేయరు అని చెప్పేది ఇంకొక ప్లస్ పాయింట్ వేశారు. అంటే అక్కడ కొడుకు వాళ్ళ మదర్ని తిట్టినా మైనస్ పాయింట్ కాదు, ఇక్కడ గరికపాటి వాళ్ళ మదర్ ఇచ్చిన మైనస్ పాయింట్ కాదా, ఏదో చెప్పాలి. నాకు తెలియదులేండి, నాకు తెలియకుండా అడుగుతున్నాను అందుకోసం అనమాట. గరికపాటి వారు గారు కామేశ్వరి గారిని మ్యారేజ్ చేసుకోకుండా 2 కొడుకులు పుట్టారండి. వాళ్ళు 2 కొడుకులు. 2 లివ్ ఇన్ రిలేషన్షిప్ అది ఆలోచించండి. గరికపాటి వారు గారు మనకు ఎన్ని సూక్తులు ఇలా చెప్పుకుంటూ వచ్చారో. లివ్ ఇన్ రిలేషన్షిప్లో 2 కొడుకులు ఉన్నారు. నాట్ మ్యారీడ్, లీగలైజ్డ్ కాదు. అందుకే గరికపాటి అవి తప్పు అని చెప్పి అనుకోవచ్చు, కామేశ్వర్ గారు ఎంత ఒప్పు అని చెప్పుకున్నా కూడా ఫలితం లేకుండా పోవచ్చు. ఓకే, నాకు తెలుసు. తర్వాత వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నారు, కొడుకులు అవి చూస్తున్నారు. గరికపాటి వారు అవన్నీ అబద్ధం, అవి ఎవరు అది ఇది అని చెప్పారు. కొందరు అన్న భార్య అని అంటారు, మనకు అనవసరం అవన్నీ. కానీ పాయింట్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో 2 పిల్లల కన్నా అతని గురించి మన ఐరన్ లేడీ హ్యాష్ట్యాగ్ యూ తెలుగు చెప్పారు. అది చెప్పలేదు.
తర్వాత ఇంకొక సెకండ్ వైఫ్ కూడా ఉందండోయ్. అంటే సూక్తి ముక్తావళి ఇతరులకు చెప్పడానికి పనికొస్తుంది అనేది మనం చాలా నీట్గా ఎగ్జాంపుల్ లాగా ఉంది. సూక్తి ముక్తావళి ఇతరులకి చెప్పడానికి పనికొస్తుంది అనే ఒక పాయింట్ సెకండ్ వైఫ్ శారద అని చెప్పి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. సెకండ్ వైఫ్ శారద. కానీ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఊహించుకోండి. ఒక 5 years ఉంటుందా? అంటే అమ్మాయి పెద్దది కాదండి, చిన్న గురించి మాట్లాడుతున్నాను. 10 years ఉంటుందా? 15 years ఉంటుందా? సైఫ్ అలీ ఖాన్ 12-15 years ఉన్నారు. ఇంకొకరెవరో 10 years ఉన్నారు. మన నందమూరి తారక రామారావు లక్ష్మీ పార్వతి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఒక 25 years 22 years ఉంది. బట్ వాళ్ళందరినీ మించిపోయి ముస్లిమ్స్ తరహాగా మ్యారేజ్ చేసుకున్నారు గరికపాటి వారు. 30 సంవత్సరాలు డిఫరెన్స్ శారదాకి ఈయనకి. 30 years. #యూ తెలుగు గారు మీరు చూడండి ఇవన్నీ. తప్పుని తప్పుగా చెప్పండి, ఒప్పుని ఒప్పుగా చెప్పండి. అంతేగాని తప్పు తప్పుగాను మన కోసం ఫోకస్లు, వ్యూస్, సబ్స్క్రైబర్లు కావడం కాదుండోయ్. తప్పుని తప్పుగా చెప్పాలి, ఒప్పుని ఒప్పుగా చెప్పాలి. 30 years డిఫరెన్స్లో గరికపాటి వారు గారు శారదా గారిని మ్యారేజ్ చేసుకున్నారు. కామేశ్వరిని మాత్రం మ్యారేజ్ చేసుకోలేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో 2 పిల్లలు ఉన్నారు. ఇది గరికపాటి వారికి నాకు తెలిసిన సమాచారం వరకు. కనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ #యూ తెలుగు వారు ఐరన్ లేడీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.